లోకంలో ఉన్న అన్ని సంగీతాల కంటే మించిన సంగీతం నా యేసయ్య గానం. ఆయన నామం, ఆయన నామంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజు సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఎన్ని మందులు వేసినా రాజుగారు, ఎన్ని మంత్రాలు వేసినా పోవటం లేదు, ఎవడేం చేసినా పోవటం లేదు. దావీదుని పిలిపించారు. ఏంటో ఆయన చేశాడు? దావీదు చమత్కారంగా వాయించగలిగిన వాడు. దేవుణ్ణి స్తుతిస్తూ చమత్కారంగా వాయిస్తే, దేవుణ్ణి స్తుతిస్తూ వాయిద్యాలతో ఆయన్ని గణపరిస్తే ఆ సౌలుకు పట్టిన భయంకరమైన దురాత్మ పారిపోయింది విడిచిపెట్టి. ఎస్, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు అపవాది పరిగెడతాడో. మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించండి. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఈ ఆవరణలో నుండి పరిగెడతాడు, మీ హృదయాల్లో నుంచి పరిగెడతాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సడిగితే సాతాను వస్తాడు, గొడుగితే నెత్తి కూర్చుంటాడు, తిట్టుకుంటుంటే భజన చేస్తాడు వాడు. అపవాదికి చోటు ఇవ్వకండి. భూత కథలు చూస్తున్నారు మీరు, ఫోటోగ్రఫీ చూస్తున్నారు మీ సెల్లల్లో, మీ తలంపులో, మీ మనసుల్లో అపవాది దూరిపోతున్నాడు. బికాజ్ వెన్ యూ ఓపెన్ ద డర్టీ థింగ్స్, ద డెవిల్ విల్ కమ్ దేర్, ద డెవిల్ విల్ ఎంటర్ ఇన్ టు యూ. దయచేసి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అనే ప్రార్థన ప్రతి యవనస్తుడు ముఖ్యంగా నేర్చుకోండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి.